జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. గాలి కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ ఇప్పుడు జగన్ కేసులపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు క్రోడీకరిస్తూ నిజాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. జగన్ సంస్థల్లోకి అక్రమ పెట్టుబడులు, వ్యక్తిగత ఆస్తులు కూడగట్టిన వైనంపై సిబిఐ అధికారులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. ఈ కేసుకు సంబంధించి నివేదికను తయారు చేయడానికి శాస్త్రీయ ఆధారాల సేకరణను వేగవంతం చేశారు. కేసు విచారణలో విమర్శలకు తావివ్వకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించి వాంగ్మూలం నమోదు చేసిన సిబిఐ ప్రస్తుతం శాస్త్రీయ ఆధారాలతో నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. సిటీ ప్లానింగ్ అధికారుల నుంచి బుధవారం జగన్ నివాసానికి సంబంధించిన అనుమతులపై పూర్తి వివరాలు తీసుకున్నారు. ఆదాయ పన్నుల శాఖలో ఆస్తుల విలువను అంచనా వేసే విభాగం అధికారులు కూడా జగన్ ఆస్తుల విలువకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను ఇచ్చారు. రెవెన్యూ శాఖకు చెందిన సచివాలయ అధికారులు కూడా వివరాలు సమర్పించారు. సిబిఐ పరిధి దాటి వ్యవహరిస్తోందని విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించినందున అధికారులు మరింత జాగ్రత్త పడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి వీలైనంత ఎక్కువ సమాచారం ఆయన నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం కూడా ఆయన దిల్కుషా అతిథి గృహంలో మరోసారి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శిని కూడా విచారించారు. ఈ కేసుకు సంబంధించిన సశాస్త్రీయ ఆధారాలు కూడగట్టడంతో పాటు దర్యాప్తును అధికారులు వేగవంతం చేస్తున్నారు.